నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడేది 'మ్యాడ్ స్క్వేర్' మూవీ రివ్యూ అని వీడియో. తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ. సో మూవీ అయితే బాగుంది గైస్. కొన్ని చోట్ల అసలు చాలా నవ్వు వచ్చింది అండ్ కొన్ని చోట్ల అసలు నవ్వు రాలేదు. అండ్ పార్ట్ 1కి పార్ట్ 2కి ఏమన్నా పెద్దగా లింక్ ఉంటుందా అంటే పెద్దగా ఏముండదు. జస్ట్ ఫ్రెండ్స్ తోటి ఫార్వర్డ్ అయిపోతుంది. మనకు తెలిసిందే ముందే చెప్పారు స్టోరీ ఏముండదు, జస్ట్ నవ్వుకోవాలి అని. అండ్ ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్ వర్తియా అంటే కాదని చెప్తా. లైక్ పర్లేదు అనిపించింది, బట్ చాలా పార్ట్ 1 కంటే పార్ట్ 2 అస్సలు మ్యాచ్ కాలేదు ఎందుకు అనేది. అండ్ ఫస్ట్ పార్ట్లో ఉన్న క్యారెక్టర్స్ సెకండ్ పార్ట్లో లిటిల్ బిట్గా నాకు ఎందుకు కొంచెం చేంజ్ అనిపించింది. లైక్ డీడీ క్యారెక్టర్ కానీ అది కానీ అంత ఎనర్జెటిక్ అనిపించలేదు. ఫస్ట్ పార్ట్లో ఉన్నంత ఎనర్జీ సెకండ్ పార్ట్లో లేదు మెయిన్ క్యారెక్టర్స్కి. అండ్ మెయిన్గా మన మూవీలో ఎక్కువగా హైలైట్ అయ్యేది లడ్డు క్యారెక్టర్. అతని చుట్టూనే మూవీ తిరుగుతుంది, అతనే నరేట్ చేస్తూ ఉంటాడు. సో అతన్ని బకరా ఎట్లా చేస్తారు అనేది స్టోరీ. అండ్ స్టోరీ అయితే ఇట్స్ డీసెంట్. లైక్ ఎట్లా అంటే కామెడీ పరంగా అయితే కామెడీ కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి. సునీల్ గారు ఉన్నప్పుడు కానీ అవి కానీ సీన్స్ అదిరిపోయినాయి. అండ్ డీడీ క్యారెక్టర్ అయితే కొంచెం తగ్గిందని చెప్తా. సో కంపేర్ చేస్తే ఆయన మిగతా లీడ్ క్యారెక్టర్ రామ్ కానీ సో క్యారెక్టర్ కానీ తగ్గుతాయి. అండ్ లాస్ట్లో ఎండింగ్ వచ్చే వరకు ఓకే అయిపోయిందా అనే ఫీలింగ్ తప్ప ఏముండదు. సో ఇట్స్ రీసెంట్ వన్ అనిపించింది. సరే చూడొచ్చు, మంచిగానే ఒక ఎక్స్పీరియన్స్ లేకుండా నార్మల్ కామెడీస్ అయితే చూడొచ్చు. సో మీరు చూసారా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.